విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో ఆదాని భారీగా ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చారు అన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ వైఖరి మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు కూడా ఆదాని పేరు ఎత్తేందుకు కూడా వెనుకాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత వ్యవహారం నడుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ట్విట్టర్లో కనీసం దీనిపైన ఒక ట్వీట్ చేయలేకపోయింది. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో వెనుకడుగు వేస్తోంది? అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యలైతే మరీ విచిత్రంగా, గమ్మత్తుగా, ఆశ్చర్యం కలిగించేలాగా ఉన్నాయి. ఈనాడులో అయితే ఒక కార్టూన్ వేశారు ఈరోజు. కార్టూన్ అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించిన ముడుపుల మీద ఉంటే ఆదాని తన పని మీద తాను వెళ్తూ ఉంటే ఈ ముడుపుల వ్యవహారం ఆదాని కాలుకు చుట్టుకుంది అన్నట్టుగా వేశారు. అంటే ఆదాని అత్యుత్తముడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఫైల్ తీసుకొని ఈ జగన్ అవినీతి వచ్చి ఆయనకు కాళ్ళకు చుట్టేసుకుంది పాపం అన్నట్టుగా కలర్ ఇచ్చేలా చేశారు. ఈయన దేశంలో 5 రాష్ట్రాల పెద్దలకి లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు చెప్పాయని ఒకవైపు అంటూనే కార్టూన్లో మాత్రం ఆదాని మంచోడే, జగన్మోహన్ రెడ్డి కారణంగానే అతను చెడిపోయాడు అన్నట్టుగా కలర్ ఇచ్చారు. ఎందుకు ఇంత ఆదానిని ఎందుకు వేసుకోవాల్సిన పరిస్థితి ఈనాడు లాంటి సంస్థలు కూడా వచ్చింది? ఈనాడులోనే ఒక కథనం వచ్చింది ఈరోజు. నిన్న అసెంబ్లీకి సంబంధించిన వార్త అనమాట. జగన్ అవినీతిపై విచారణ జరగాల్సిందే, అంటే ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి దర్యాప్తు జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే అంటూ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేశారు అని ఒక వార్త రాసింది. కానీ ఎక్కడా కూడా ఆ వార్తలో ఆదాని అన్న పేరు లేదు. ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఆదాని పేరు ఎత్తారా, లేకుంటే వాళ్ళు ఎత్తినా కూడా ఈనాడే ఆ పేరును ప్రచురించడానికి ఇబ్బంది పడిందా ఏమో, కానీ ఆ వార్తా కథనం మొత్తం చూస్తే ఎక్కడా కూడా ఆదాని అనే పేరే లేదు. అంత జాగ్రత్త పడ్డారు. ఇక బీజేపీ, ఏపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఒక కార్టూన్ వేసింది ట్విట్టర్లో. అదేంటంటే నాంపల్లి నుండి న్యూయార్క్ వరకు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఒక రోడ్డు మీద నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం నాంపల్లి నుంచి న్యూయార్క్ వరకు చేరిందని ఒక కార్టూన్ వేశారు. అసలు బీజేపీ కూడా ఆదాని దెబ్బకి ఎందుకు ఇంత భయపడుతుంది? జగన్ బొమ్మ వేశారు, సరే బాగానే ఉంది. జగన్ పక్కన ఆదాని బొమ్మ కూడా వేయాలి కదా, ఎందుకు వేయలేదు? జగన్ ఆదాని కాదు కదా, అసలు ఆదాని గ్రూప్ ఒప్పందాలు చేసుకున్నదే సెకీతో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర సంస్థ, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. ఆయన కనుసన్నల్లోనే కదా ప్రభుత్వం ఉండేది, కేంద్ర ప్రభుత్వం. మరి నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టాలి కదా. ఈ ముగ్గురిని పెట్టి వీళ్ళ అవినీతి ఇక్కడి నుండి అక్కడి వరకు వెళ్ళిందంటే బాగుంటుంది. కానీ ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఎందుకు పెడుతోంది బీజేపీ? ఏపీ బీజేపీకి ఒక స్పష్టత ఉంటుంది. నరేంద్ర మోడీ తనను ఎవరైనా ఓడ్చుకుంటారు, కానీ ఆదానిని మాత్రం అంటే అస్సలు ఓడ్చుకోరు అన్న విషయం ఏమన్నా బీజేపీ, ఏపీ పెద్దలకు తెలిసిందా? కాబట్టి ఈ కార్టూన్లో ఆదాని బొమ్మను చేరిస్తే, ఆదాని ప్రస్తావన తెస్తే మోడీకి కోపం వస్తుంది, బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని చెప్పి వెనక్కు తగ్గారా? ఇది కదా. లంచాలు ఇచ్చారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏమో మంచివాడని కవర్ చేస్తూ ఉన్నారు. ఏది మొత్తం బీజేపీ వాళ్ళు అందరూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే పంతాలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందన అయితే చాలా దిగ్భ్రాంతి కలిగించేలాగే ఉంది. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఈరోజు కథనము, ఈ లంచాలకు సంబంధించిన వ్యవహారం ఏపీ ప్రజల మీద 72,000 కోట్ల రూపాయల భారం, ఈ ఒప్పందాల భారం అని ఆంధ్రజ్యోతి రాసింది. కానీ చంద్రబాబు నాయుడుని నిన్న విలేకరులు ప్రశ్నిస్తే, ఇంత ముడుపులు తీసుకొని ఒప్పందాలు చేసుకున్నారంట కదా, ప్రజల మీద భారం పడుతుంది కదా, మీరు ఈ ఒప్పందాలను రద్దు చేస్తారా అంటే లేదు, ఆయన రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తాం, ప్రజల కోణాల్లోనూ ఆలోచిస్తాం, దాంతోపాటు పెట్టుబడిదారులలో విశ్వాసం దెబ్బతినకుండా జాగ్రత్త పడతాం, అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంకో నిర్ణయం తీసుకుంటాం ఆలోచించి అంటే ఇంకేమీ లేదు. ఓ 4 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఈ అంశం ఆధారంగా కావాల్సినంత బురద జల్లేయడం, అంతటితో ఆపేయడం. నిజంగానే ప్రజల కోణంలో ఆలోచించాలంటే ఏం ఆలోచించాలి? వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లోనే 72,000 కోట్ల రూపాయల భారం పడుతుంది ప్రజలకి ఒప్పందాల కారణంగా రాసుకున్నారు. అది నిజమాబద్ధమని పెడితే నిజమని రాశారు. కనీసం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఆ కథనాల్ని నమ్మాలి కదా. ఆ కథనాల్ని నమ్మి ఉంటే, వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లో వచ్చిన కథనాలనైనా ఆయన నమ్ముతూ ఉంటే, అన్ని వేల కోట్లు ప్రజల మీద భారం పడుతూ ఉంటే తక్షణం ఒప్పందాలను రద్దు చేస్తామని ప్రకటించాలి కదా. పైగా చంద్రబాబు నాయుడు క్లారిటీగా చెప్పారు, ఆదానితో ఒప్పందాలు అనడం లేదు, సెకీతో ఒప్పందాలని మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆదాని ఏదో డైరెక్ట్ ఒప్పందాలు చేసేసుకొని లంచాలు తీసుకొని వ్యవహారం నడిపారన్నట్టుగా కథనాలు రాశారు. ముఖ్యమంత్రి మాత్రం ఇప్పుడు సెకీతో ఒప్పందాలపైన అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినకుండా అంటున్నారు. పెట్టుబడిదారుల విశ్వాసానికి ఈ వ్యవహారానికి సంబంధం ఏంటి? ప్రజల మీద 72,000 కోట్ల రూపాయల భారం పడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు చెప్తున్నదే నిజమైతే పడుతూ ఉన్నప్పుడు
లంచాలు తీసుకొని మరీ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపిస్తున్నప్పుడు అవి నిజమని నమ్ముతూ ఉన్నప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి, పక్కన పెట్టేయాలి. పెట్టుబడిదారుల విశ్వాసానికి ఈ లంచాల వ్యవహారానికి సంబంధం ఏంటంటే ఇప్పుడు లంచాలు తీసుకొని ఒప్పందాలు చేసుకుంటే పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినకూడదని చెప్పి వాటిని కొనసాగిస్తారా? అంటే వాస్తవ పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ వ్యవహారం ఏం జరిగింది అన్నది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడానికి మంచి అవకాశం కాబట్టి సెలెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. దాని ప్రస్తావనే లేదు. ఇంకొకటి, ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏమన్నా దర్యాప్తు చేస్తారా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి ఉన్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు నిన్న. జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కరినే ప్రాసిక్యూషన్ చేస్తే సరిపోతుందా? అసలు ఏ న్యాయ నిపుణుడు సలహా ఇస్తారు ఈ వ్యవహారంలో? అదానిని వదిలేయండి, సెకీని వదిలేయండి, కేవలం జగన్మోహన్ రెడ్డిని మీరు విచారించండి, ప్రాసిక్యూట్ చేయండి అని ఏ న్యాయ సలహా ఇస్తారు? ఏ న్యాయ నిపుణుడు చెప్తారు ఈ మాట? మీరు ప్రాసిక్యూట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని చేయాలనుకుంటే ఆదానిని చేయాలి, ఆదానితో పాటు సెకీని చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు సెకీతో. అవన్నీ వదిలేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి న్యాయ సలహాలు అడుగుతామని అంటున్నారు. అంటే ఏ న్యాయాన్ని ఇప్పుడు ఇస్తాడో మరి. ఆదానికి సంబంధం లేదు, సెకీకి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తప్పు చేసి ఉంటారు, ఆయన్ని మాత్రమే విచారించాలని ఏ న్యాయ నిపుణుడు చెప్తారు? అంటే ఇది కూడా అయ్యే పని కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉండింటే ఆదాని, జగన్మోహన్ రెడ్డి, సెకీ అందరిపైన మేము రాష్ట్ర పరిధిలో ఎంతవరకు దర్యాప్తు చేయగలం, వాళ్ళని ఎంతవరకు ప్రాసిక్యూట్ చేయగలం అన్నది ఆలోచిస్తామని చెప్పాలి. కానీ ఆదాని పేరు చెప్పేందుకు కూడా మన ఏపీ ముఖ్యమంత్రి సిద్ధపడడం లేదు. ఆయన ఇక్కడ అన్నింటికంటే విచిత్రమైన అంశం ఏంటంటే మధ్యలో సెకీ అనేది ఏమన్నా సకీనా వీళ్ళు చేసుకుంటూ ఉంటే చూడడానికి, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, విద్యుత్ సంస్థ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది సెకీతో. వీళ్ళంతా చెప్తున్నది ఏంది? అధిక ధరకు ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఆదాని నుంచి సెకీతో అధిక ధరకు ఒప్పందాలు చేసుకున్నారని చెప్తున్నారు. మరి ప్రభుత్వ సంస్థ అయిన సెకీ అన్నది మధ్యలో ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? కేంద్ర విద్యుత్ శాఖకు బాధ్యత ఉండదా? సెకీకి బాధ్యత ఉండదా? అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు సంబంధాలు ఉండవా? ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశంలో భాగం కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే సెకీ మౌనంగా ఉంటుందా? ఎందుకు ఆ ధరనే కొనండి అని సెకీ కూడా ఎందుకు సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి? యూనిట్ ₹2.49 కొనుగోలు చేయండి, ఇది మంచి ప్రైస్, బెస్ట్ ప్రైస్ అని సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా లేఖ రాసింది? నిజంగా వీళ్ళు చెప్తున్నట్లు అది అధిక ధర అయితే ఇప్పుడు ఆ ధరను సిఫార్సు చేసిన సెకీని కూడా అప్పట్లో ఎవరైతే దానికి అంత బాధ్యతగా ఉంటారో సంస్థకి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సింది, వాళ్ళ మీద దర్యాప్తు చేయాల్సింది. కానీ ఏవి అడగడం లేదు. సెకీలో జరిగిన దాని గురించి అడగడం లేదు, ఆదాని గురించి అడగడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి. ఇది ఇలా ఉంది పరిస్థితి. ఇంకో విషయం, నిన్న ఎంపీలతో సమావేశం నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొందరు ఎంపీలు ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది కదా, దీనిపైన పార్లమెంట్లో మన వైఖరి ఎలా ఉండాలి అన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి అవినీతిని పార్లమెంటులో గట్టిగా ఎండగట్టాలి, అట్ ది సేమ్ టైం బీజేపీకి ఇబ్బంది కలిగించకూడదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. ఇక్కడ మధ్యలో బీజేపీ ఎందుకు వచ్చింది? మళ్ళీ ఆదాని జగన్మోహన్ రెడ్డి వ్యవహారమే అయితే మధ్యలో బీజేపీ ఎందుకు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఆదాని ఎవరి వ్యక్తి, ఆదానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న సంబంధాలు ఏంటి, ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతవరకు పరిమితమై ఉంటుంది, ఆదాని, నరేంద్ర మోడీ, సెకీ, కేంద్ర విద్యుత్ శాఖ ఏ స్థాయిలో వీళ్ళంతా చక్రాలు తిప్పింటారు అనేది చంద్రబాబు నాయుడుకి తెలుసు. కాబట్టి బీజేపీకి ఇబ్బంది వచ్చేలాగా మాట్లాడద్దండి అని చెప్తున్నారు. ఇక బీజేపీకి ఇబ్బంది రాకుండా, ఆదాని పేరెత్తకుండా, ఇక పార్లమెంట్లో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పేరు మాట్లాడితే మిగిలిన రాష్ట్రాల ఎంపీలు కూడా చూస్తారు కదా మన సామర్థ్యము, వీరత్వం. అసలైన వాళ్ళని వదిలేసి ఏదో ఒక వ్యక్తిని పట్టుకున్నారు, మీరు ఆదాని గురించి ఎందుకు మాట్లాడరు, సెకీని ఎందుకు నిలదీయరు అని అడిగితే టీడీపీ ఎంపీలు కూడా ఏం సమాధానం చెప్పగలుగుతారు? సో ఇదంతా ఏంటి అంటే ఆదాని మాట ఎత్తేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, ఏపీ ముఖ్యమంత్రి కావచ్చు, ఈనాడు పత్రిక కావచ్చు, వీళ్ళెవరూ కూడా ముందుకు రావడం లేదు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రం లంచాలు తీసేసుకున్నారు, అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. అన్యాయం జరిగిపోయింది, అధిక ధరలకు ఒప్పందాలు చేసుకున్నారని వీళ్ళే చెప్తున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి అని మాత్రం ఏ పత్రిక డిమాండ్ చేయడం లేదు.